జంబుల మల్లేష్ తో పాటు అతని కుటుంబ సభ్యుల కారణంగానే తమ బిడ్డ ఇంతటి దారుణమైన నిర్ణయం తీసుకుందని మృతురాలి పుట్టింటి తరపు బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు. భార్య పిల్లలు మృతి చెందిన రాత్రి 10 గంటల వరకు మల్లేష్ ఇంటికి రాకపోవడం గమనార్హం. నవనీత జీవితమంతా కష్టాల్లోనే సాగింది. కుల్చచర్ల మండలం ముజాహిద్పూర్లకు చెందిన ఆమె చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయింది. అప్పట్లో వీరు కూడా ఉరివేసుకుని చనిపోయారు. దీంతో పెద్దనాన్న బాబాయిలే నవనీతను పెంచారు. 8 ఏళ్ల క్రితం మల్లేష్ కు ఇచ్చి పెళ్లి చేయగా కొన్నాళ్ల పాటు సాఫీగానే సాగిన సంసారంలో 4 ఏళ్లుగా కలహాలు మొదలయ్యాయి. దీంతో తీవ్ర మానసిక వేదనకు గురైన ఆమె చావే శరణ్యమని భావించినట్లు తెలుస్తోంది. ఆ తల్లికి ఎంత కష్టం వచ్చిందో తెలియదు కానీ పేగు తెంచుకు పుట్టిన 2 పిల్లలను కడతీర్చి తాను ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండలం అడవి వెంకటాపూర్ లో చోటు చేసుకుంది. పోలీసులు స్థానికులు తెలిపిన ప్రకారం గ్రామానికి చెందిన నవనీత శనివారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో కొడుకు విఘ్నేష్ కూతురు మధుప్రియకి ఉరివేసింది. వారు చనిపోయారని నిర్ధారించుకున్న తర్వాత తాను ఉరివేసుకుని తనువు చాలించింది. కుటుంబ కలహాలే ఈ దారుణానికి కారణమని తెలుస్తోంది. నా చావుకు ఎవ్వరూ కారణం కాదు. నేను చనిపోతే పిల్లలు అనాథలుగా మారుతారు. అందుకే నా పిల్లల్ని నాతోనే తీసుకెళ్తున్నా. నన్ను ఎవ్వరూ ఏమనలేదు. నా భర్తను ఏమనొద్దు అని నవనీత రాసిపెట్టిన సూసైడ్ నోట్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భర్త జంబుల మల్లేష్ తో పాటు అతని కుటుంబ సభ్యుల కారణంగానే తమ బిడ్డ ఇంతటి దారుణమైన నిర్ణయం తీసుకుందని మృతురాలి పుట్టింటి తరపు బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు. భార్య పిల్లలు మృతి చెందిన రాత్రి 10 గంటల వరకు మల్లేష్ ఇంటికి రాకపోవడం గమనార్హం. నవనీత జీవితమంతా కష్టాల్లోనే సాగింది. కుల్కచర్ల మండలం ముజాహిద్పూర్ కు చెందిన ఆమె చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయింది. అప్పట్లో వీరు కూడా ఉరివేసుకుని చనిపోయారు. దీంతో పెద్దనాన్న బాబాయిలే నవనీతను పెంచారు. 8 ఏళ్ల క్రితం మల్లేష్ కు ఇచ్చి పెళ్లి చేయగా కొన్నాళ్ల పాటు సాఫీగానే సాగిన సంసారంలో 4 ఏళ్లుగా కలహాలు మొదలయ్యాయి. దీంతో తీవ్ర మానసిక వేదనకు గురైన ఆమె చావే శరణ్యమని భావించినట్లు తెలుస్తోంది. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9+ న్యూస్.